మాధవపెద్ది పుణ్యశీల ప్రసాద్ నవలా స్రవంతిలో భాగంగా రాగంలో రంగులు నవల తర్వాయి భాగం. గుజరాత్ వెళ్ళినటువంటి పవిత్ర గోకుల్కి ఆరోగ్యం బాగలేదని తెలిసి తిరిగి ప్రయాణం అయింది. మీనార్ ఎక్స్ప్రెస్లో ఎక్కించాడు నవీన్ త్వరగా పెళ్లి చేసుకొని కూతుర్ని కను భరత్కి చేసుకుంటాను అన్నది నవీన్తో. అప్పుడు మాట తప్పరుగా. లేదు, తప్పను. రైలు కదిలింది. పవిత్ర కళ్ళలో నీళ్లు కదిలాయి. పవిత్ర పవిత్ర గోకుల్ కలవరిస్తున్నాడు. మంచం పక్కనే శివ కూర్చుని ఉన్నాడు. అయ్యగారు, సార్ మెలకు వచ్చిందా అడిగాడు. శివకేదో భయంగా ఉంది. ఒకసారి అయ్యగారు అంటున్నాడు, ఒకసారి సార్ అంటున్నాడు గాబరాతో. గోకుల్ నుంచి జవాబు లేదు. మళ్ళీ కలవరింత. పవిత్ర పవిత్ర అని. కళ్ళు తెరవలేదు. శివ లేచి గోరువెచ్చని నీళ్లలో గ్లూకోజ్ కలిపి ఒక స్పూన్ నోటి దగ్గర పెట్టి, సార్ నోరు తెరవండి అన్నాడు. మళ్ళీ అదే మాట 2-3 సార్లు అన్నాడు. మెల్లిగా నోరు తెరిచాడు గోకుల్. ఒక్కొక్క స్పూనే నోట్లో పోయేసాగాడు శివ. అది తాగుతుంటే త్రాణం వచ్చింది గోకుల్కి. భూపాలరావు అని గోకుల్కి మూర్తికి కూడా మంచి ఫ్రెండ్, ఒక డాక్టరు పక్క వీధిలో కొత్తగా ప్రాక్టీస్ పెట్టాడు. ఆయన చాలా ఏళ్ళు ఫారిన్లో ఉండొచ్చాడు. ఆయన గోకుల్ని ట్రీట్ చేస్తున్నాడు. ఆయన శివాతో చెప్పాడు, నిద్రపోతుంటే లేపద్దు కానీ లేస్తే గనక గ్లూకోజ్ నీళ్ళు, వెచ్చని పాలు, బత్తాయి రసం ఏదైనా సరిపోయమని. జ్వరం కొంచెం ఎక్కువగానే ఉంది. ఆ రోజుకి 5-6 రోజులైంది జ్వరం వచ్చి. శివకి ఏం తోచడం లేదు. పవిత్ర లేదు, మూర్తి లేడు. అందుకే ఉత్తరం రాశాడు. అందితే అమ్మగారు రావాలి, ఇవాళో రేపో అనుకుంటున్నాడు వాడు. శివ, సార్. శివ, పవిత్ర రాలేదు కదూ. గ్లూకోజ్ నీళ్లు పోసాక మూతి తుడుస్తుంటే కళ్ళెత్తి చూశాడు గోకుల్. ఉత్తరం రాశాను, వస్తారు సార్, అమ్మగారు తప్పకుండా వచ్చేస్తారన్నాడు శివ. రాదురా, నీకు తెలియదు. పవిత్ర రాదు. నేను తనకెంత ద్రోహం చేశానో, ఎంత పాపం చేశానో నీకు తెలియదురా. దేవత లాంటి పవిత్రకి ద్రోహం చేయడం పాపం కాదు. నేను అసలు ఆమెను సుఖపెట్టనే లేదు. నా కోసం భూలోకానికి దిగి వచ్చిన దేవతరా పవిత్ర. నీకు తెలుసా? ఏం మాట్లాడకుండా నిలబడిపోయాడు శివ. అయ్యగారు ఎప్పుడూ ఇట్లా మాట్లాడలేదు, ఇదే మొదటిసారి. అయినా ఇవన్నీ తనకెందుకు చెప్తున్నారు? ఒరేయ్, మనం పాపాలు చేసేటప్పుడు ఏమీ ఆలోచించంరా. నా అంతవాడు లేడనుకుంటాం. మనం చేసేది మంచి అని సమర్థించుకుంటాం. కానీ పైన భగవంతుడు లేడు. పాపపుణ్యాలు బేరీజు వేసే భగవంతుడు. ఆయన్ని మోసం చేయగలమా? చేస్తే ఊరుకుంటాడా? చేసిన పాపానికి రెట్టింపు శిక్ష అనుభవించేట్టు చేస్తాడు. అది ఏ జన్మలోనో కాదు, ఇప్పుడే, ఈ జన్మలోనే. తెలుసా, నా పాపానికి శిక్ష ప్రారంభమైంది. అవును, నేను అనుభవించాల్సిందే. సార్, ఎక్కువ మాట్లాడద్దు సార్, మళ్ళీ జ్వరం ఎక్కువ అవుతుంది. శివ ఆపడానికి ప్రయత్నించాడు. గోకుల్ మాట్లాడే తీరు, ఆ వాలకం శివకి చాలా భయాన్ని కలిగిస్తున్నాయి. చటాలను లేచి కూర్చున్నాడు గోకుల్. నన్ను ఆపకురా, మాట్లాడని. నేను చేసిన పాపాలు చెప్పమంటావా? తాగుడు. అంతకన్నా పెద్ద పాపం. భార్య ఉండగా ఆమెను బాధపెట్టి ఇతర స్త్రీలతో సంబంధం. దాన్ని ఏమంటారో తెలుసా? నీకు అర్థం కాదులే చెప్పిన. ఆ ఉసురు తగలదు, తగలాలి. నేను ఇంకా బాధపడాలి. ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దయింది గోకుల్కి. నీరసం ఆవహిస్తోంది మళ్ళీ. అదే సమయంలో పవిత్ర లోపలికి అడుగుపెట్టింది. అమ్మగారు వచ్చారు, అమ్మగారు వచ్చారు. కొండంత ధైర్యం వచ్చింది శివకి. అమ్మగారు, అయ్యగారు అంటూ మాట్లాడలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు శివ. ఎవరు ఎవరు శివ వచ్చింది? అమ్మగారు సార్, అమ్మగారు వచ్చేశారు. పవిత్ర పవిత్ర వచ్చిందా? నా పవిత్ర వచ్చేసిందా? నన్ను క్షమించి వచ్చిందా? నన్ను కనికరించి వచ్చిందా? కళ్ళు విప్పి చూశాడు. పవిత్ర, నువ్వు రావనుకున్నావు. నన్ను వదిలి అట్నుంచటే వెళ్ళిపోతావనుకున్నాను.
నువ్వు లేనిదే నేను ఉండలేను పవిత్ర. నన్ను క్షమించి నా దగ్గరే ఉండు. నేనేమైపోతానో నీ ప్రేమ, నీ కరుణ, నీ అభిమానం నాకు కావాలి పవిత్ర. ప్లీజ్ రా, నా దగ్గరికి రా, నా చేతుల్లోకి రా అంటూ 2 చేతులు చాచాడు గోకుల్. రాయిలాగా, కఠిన శిలలాగా బిగుసుకుపోయి నిలబడింది పవిత్ర. కదల్లేదు, ఏమీ మాట్లాడలేదు. శివ అవతలికెళ్ళిపోయాడు. పవిత్ర, నాకు నీ ప్రేమ కావాలి. నాకు తెలుసు, అదే నిన్నిక్కడికి లాక్కొచ్చింది. అవునా? నువ్వు కరుణదేవతవి. నేనెన్ని తప్పులు చేసినా క్షమిస్తావు కదూ. నా మీద నీకు జాలి ఉంది, నాకు తెలుసు. ఎక్కువ మాట్లాడలేక నీరసంగా కళ్ళు మూసుకున్నాడు. క్షణాలు గడిచాయి. నెమ్మదిగా అడుగులేస్తూ వచ్చింది మంచం దగ్గరికి పవిత్ర. మంచం మీద తలవైపు కూర్చుంది. అప్రయత్నంగా ఆమె చేతులు అతడి తలని నిమరసాగాయి. ఆనందంతో ఆ చేతుల్ని అలాగే గట్టిగా పట్టుకున్నాడు గోకుల్. చాలా చిక్కిపోయాడు గోకుల్. రంగు కూడా తగ్గింది, గడ్డం పెరిగింది, కళ్ళు కాంతి విహీనంగా లోతుకుపోయి ఉన్నాయి. జ్వరం కన్నా అతడిని మానసిక బాధ బాగా కుంగతీసినట్టుంది. గోకుల్ని అట్లా చూస్తుంటే మనసుని ఏదో బాధ నిండినట్టయింది. కళ్ళు వర్షించసాగాయి ఆమెకి. అతడి నుదుటి మీద కన్నీటి బొట్లు పడుతున్నాయి. ఏడుస్తున్నావా పవిత్ర? కళ్ళెత్తి చూశాడు. అతడి కళ్ళలోనూ నీళ్లు తిరిగాయి. నా కోసం నువ్వు నీ విలువైన కన్నీటిని ఖర్చు చేస్తున్నావంటే, నీ కళ్ళలో నా కోసం ఇంకా కన్నీళ్లు ఉన్నాయంటే అది నాకెంతో అదృష్టం పవిత్ర. నా జన్మ పునీతమైంది. ఆమె కన్నీరు అతడి కన్నీరుతో కలిసి కిందికి జారుతోంది. పవిత్ర, నిన్ను పెట్టిన బాధకి, నీకు చేసిన అన్యాయానికి, మోసానికి నేనిప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను. కాదు, ఇప్పుడే మొదలైంది ఈ శిక్ష. నువ్వు దగ్గరుంటే హాయిగా ఆనందంగా అనుభవిస్తాను నేను. పవిత్ర ఏమీ మాట్లాడలేదు. పవిత్ర, నన్ను వదిలిపెట్టిపోవు కదూ. వెళ్ళొద్దు పవిత్ర, నా దగ్గరే ఉండు. ఉంటావు కదూ? ఉంటానను. ఇంకా ఏం మాట్లాడలేకపోయాడు. శివ వెచ్చటి పాలు తెచ్చాడు. ఒక్కొక్క చెంచా నోట్లో పోసింది పవిత్ర. అలసిన అతడు నిద్రలోకి జారిపోయాడు. పవిత్ర సపర్యలతో గోకుల్ త్వరలోనే కోలుకున్నాడు. పచ్చం కూడా పెట్టింది పవిత్ర. చాలా నీరసంగా ఉన్నాడని మంచం దిగనయ్యడం లేదామె. కానీ డాక్టర్ గారు చెప్పిన మాట మెదడులో పనిచేస్తూనే ఉంది. తను రోజు చూస్తూనే ఉంది ఆ మచ్చల్ని బట్టలు మార్చేటప్పుడు. కానీ ఇవి ఇవి ఇంత భయంకరమైన వ్యాధికి సంబంధించినవా? కాదు కాదు, తనకు తనే సమాధానం చెప్పుకుంటోంది. గోకుల్ మనసిప్పుడు నిర్మలంగా ప్రశాంతంగా ఉంది. తనకి జ్వరం వస్తే వచ్చింది, కానీ పవిత్ర సేవలు చేయడం ఎంత హాయిగా ఉంది. పవిత్ర తన దగ్గరగా ఉంటే చాలనిపిస్తోంది. తను మారాడు, ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడు తనకి పవిత్ర తప్ప ఇంకెవరూ అక్కర్లేదనిపిస్తోంది. ఇది ఎట్లా సంభవం? ఏమో మరి, తనకే తెలియడం లేదు. తనకి జ్వరం ఎన్నోసార్లు వచ్చింది, కానీ ఇంత ఒంటరితనం, ఇంత బాధ, ఏదో ఆవేదన, ఆరాటం ఎప్పుడూ అనుభవించలేదు. మృత్యువుకి అతి సమీపంగా వచ్చిన ఆ అనుభవం, అదే తనని మార్చేసిందా? ఏమో. ఏమైనా ఈ మార్పు తనలో శాశ్వతంగా ఉండిపోతుంది. అవును. మరో వారానికి కోలుకున్నాడు గోకుల్. తన పనులు తను చూసుకుంటున్నాడు. హాస్పిటల్ పనులు కూడా చూడాలనుకుంటున్నాడు. అప్పటికి భరత్ని తీసుకొని పావని, మూర్తి వచ్చేశారు. పావని తల్లి సుస్థి చేయడం వల్ల రావడం ఆలస్యమైందని చెప్పారు. 2 రోజుల అనంతరం పవిత్ర డాక్టర్ తనతో అన్న మాట వాళ్లతో చెప్పింది. వాళ్ళు నిశ్చేష్టులైపోయారు. ఆ తర్వాత మూర్తి ముందు తను పరీక్షించాడు. అతడు అదే చెప్పాడు, స్కిన్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయడం, పిలిపించడం మంచిదని. గోకుల్కి తెలియకుండా స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి పోవడం సాధ్యమేనా? పవిత్ర మెల్లిగా డాక్టర్ని, మూర్తిని కలిపి చెప్పమంది గోకుల్కి చర్మ వైద్యుణ్ణి చూడాలని. మూర్తి ఆ డాక్టరు చెప్పిన విషయం విని గోకుల్కి కూడా భయం వెన్నులో జరజరా పాకింది. పైకి మామూలుగా ఉండడానికి ప్రయత్నించాడు. స్కిన్ స్పెషలిస్టు వివరంగా చూశాడు, పరీక్షలు జరిపాడు. చివరికి తేల్చాడు లెప్రసీ ప్రారంభ దశలో ఉందని.
అందరి గుండెలు పగిలాయి. పవిత్ర ఎంతో గంభీరంగా ఉండడానికే ప్రయత్నించింది, కానీ ఓడిపోయింది. పావనిని కావలించుకొని గుండెలు అవిసేలాగా విలపించసాగింది. గోకుల్ పరిస్థితి వర్ణనాతీతం. ఇది చేజేతుల కొని తెచ్చుకున్నాడని తనకి తెలుసు. అందరికీ తెలుసు. తన దుఃఖాన్ని ఎవరితోనూ పంచుకోలేడు. తన వ్యాధి తనని వెక్కిరిస్తోంది. తను సుఖాలని అనుభవించినవి సుఖాల కాదు, దుఃఖానికి సోపానాలు. పవిత్ర లాంటి సలక్షణమైన భార్యను పెట్టుకొని ఆమె ఎంత చెప్పినా వినక తను చేసిందేమిటి? చివరికి పొందిందేమిటి? పవిత్రని ఎంతవరకు సుఖపెట్టాడు తను? ఆమె తన నుంచి ఏం సుఖాలు పొందింది? పెళ్ళి అనుకున్నప్పటి నుంచి బాధలే కదా ఆమెకి. సిగ్గుతో పశ్చాత్తాపంతో కుంచుకుపోయాడు గోకుల్. ఎవ్వరిని తలెత్తి చూడలేకపోతున్నాడు. పవిత్రకి రాత్రింపవళ్ళు దుఃఖమే. విపరీతంగా కుమిలిపోతోందామె. తనేం పాపం చేసిందని దేవుడు ఈ శిక్ష విధించాడు? తెలిసి ఎవరికి అపకారం చేయలేదే. లక్షణంగా పెళ్లి చేసుకొని పిల్లలతో భర్తతో సుఖంగా కాలక్షేపం చేద్దాం అనుకుంది. కానీ అది అతి సాధారణమైన కోరిక కదా, మామూలు కోరిక. అదే గగన కుసుమం అయిపోయింది. అన్నీ అన్నీ ఎదురు తిరిగాయి. భర్త వ్యసనపరుడని పెళ్లికి ముందు రోజే అసనిపాతం సరిపెట్టుకుంది. భర్త మారతాడని ఆశపడింది. మారకపోగా ఇంకా ఎక్కువ అయ్యాయి తిరుగుళ్ళు. కొడుకుని చూసి కొన్నాళ్ళు సహించింది, వహించింది. సహించలేని పరిస్థితే వచ్చింది. తనను తాను సంభాళించుకొని అతడికి దూరంగా వెళ్ళింది. అయినా వస్తూ పోతూనే ఉంది. స్త్రీగా ఈర్ష్యకు లోనైంది. కానీ అతడితో శారీరక సంబంధాన్ని తెంచుకుంది తాత్కాలికంగా. ఎప్పటికైనా అతడు ఆ వ్యసనాన్ని మానుకుంటాడేమోనన్న ఆశ, తన సంసార నౌక సాఫీగా సాగిపోతుందనే ఆశ ఎక్కడో మినుకు మినుకుమంటూనే ఉండేది. కానీ కానీ ఇప్పుడు ఇదేమిటి? ఈ దెబ్బ తను ఊహించనిది, అనుకోనిది, తిరిగి లేవలేని దెబ్బ ఇది. తను తట్టుకోగలదా? ఏంటి తన కర్తవ్యం? ఈ ఉన్న కాస్త బంధాన్ని తెంచుకొని పిల్లవాడితో తన దారిని తాను పోవాలా? అవును. ఇక్కడ ఇంకా ఏం మిగులుందని ఏ ఆశకు ఆస్కారం లేదు ఇప్పుడు. కానీ అట్లా తను చేయడం ఉచితమా? చెయ్యగలదా? లేదా తన జీవితాన్ని త్యాగం చేసి అన్నింటికి సగం అలసిపోయింది అప్పటికే, ఆ జీవితాన్ని పూర్తిగా శిథిలమయ్యేటట్టు చేసుకొని ఇక్కడే ఉండిపోవాలా? అతన్ని వదిలి వెళ్ళిపోతే మాత్రం ఎక్కడున్నా ఇంక తన జీవితం ఇంతేగా. సుఖం అనేది ఎటూ లేదు. ఇంక తను ఉండి తీరాల్సిందే. జీవించాలి కదా, తన కోసం కాదు, ఇతరుల కోసమే. తను మరణిస్తే తన కొడుకు దిక్కులేని వాడవుతాడు. తల్లిదండ్రులు భరించలేరు. వార్ధక్యంలో ఇట్లాంటి బాధ వాళ్ళకి కలిగించకూడదు. ముఖ్యంగా గోకుల్ని ఈ స్థితిలో వదిలి వెళ్ళిపోవను లేదు, మరణించను లేదు. అతడు ఇప్పుడు అణువణువున పశ్చాత్తాపంతో మగ్గిపోతున్నాడు, కుంగిపోతున్నాడు, సిగ్గుపడుతున్నాడు, కృషించిపోతున్నాడు, కుంచుకుపోతున్నాడు, అధైర్యపడుతున్నాడు. ఈ సమయంలో, అవును, ఈ సమయంలో అతడికి తన చేయూత అవసరం. అతడికి కావలసినంత ధైర్యం ఇచ్చి, మనశ్శాంతినిచ్చి మామూలు మనిషిని చేయాలి. అతడిప్పుడు ఒంటరి. ఏ అఘాధ్యమో తలపెడితే అమ్మో వద్దు, ఆ ఊహే తను భరించలేదు. స్త్రీగా, అతడి భార్యగా అతడు ఇతర స్త్రీలతో సంబంధం పెట్టుకొని భరించలేక కోపంతో, ఈర్ష్యతో అప్పుడు అతడికి దూరంగా వెళ్ళిపోయింది నిజమే. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడు అతడికి ఆరోగ్యం లేదు. తనే కావాలని పరితపిస్తున్నాడు. అది అంటువ్యాధే కావచ్చు. స్త్రీగా ఉన్న ఈర్ష్య, జుగుప్స, అసహ్యం, ఏహ్యత తను విసర్జించాలి. భార్యగా అతడి బాధని పంచుకోవాలి. గతం మర్చిపోవాలి. ఆలోచిస్తోంది పవిత్ర. ఇక్కడితో ఆపుదాం. తరువాత భాగం మళ్ళా చెప్పుకుందాం.